గారు, ఆల్రెడీ మీరు జీటీఏ ఎంప్లాయీ అని మేము విన్నాము. ఇప్పుడు ఇంత పెద్ద మెగా ఈవెంట్ అయితే చేస్తున్నారు జీటీఏ వాళ్ళు. మీరు ఆల్రెడీ ఎంప్లాయీ అని మేము విన్నాము. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నేను యోయో ఎంప్లాయ్ అండి. జీటీఏ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలంగాణ బిడ్డలందరూ ఏకమై పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం వారు కష్టపడి సంపాదించినటువంటి రూపాయిని ఇక్కడ వాళ్ళు సంపాదించినటువంటి కష్టాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసము కేటాయించడం అనేది నిజంగా గొప్ప విషయం. ప్రస్తుత తరుణంలో నా కుటుంబము, నా పిల్లలు అనుకునేటువంటి సందర్భంలో ఇక్కడ నేను పుట్టిన ఊరికి, నేను పుట్టిన రాష్ట్రానికి ఏదైనా సేవ చేయాలనే ఒక సంకల్పంతో జీటీఏ ఏర్పడడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా ఇప్పటివరకు విదేశాల్లోనే జరుపుకోవడం చూస్తున్నాం ఇట్లాంటి పెద్ద పెద్ద ఈవెంట్లు. ఇప్పుడు ఫస్ట్ టైం మన తెలంగాణలో, అది కూడా హైదరాబాద్లో జరుగుతుంది. జీటీఏ వాళ్ళు చాలా సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం, సేవా కార్యక్రమాలు చేయడం ఇవన్నీ చేస్తున్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అండ్ మీ వంతు ఏం కృషి చేయాలనుకుంటున్నారు జీటీఏ తరపు? నిజంగా కూడా ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. ఎవరికైనా పేదవారికి నిజంగా ఒక కష్టం వస్తే, ఎవరికైనా అనారోగ్యం పాలైతే కనీసం ఇక్కడ డబ్బులు కట్టి వైద్యం చేయించుకునేటువంటి, బిల్లులు కట్టి వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితి లేదు. అట్లాంటి వాళ్లకు ఎవరు సహాయం చేస్తారని కూడా వాళ్ళకి తెలియదు. ఇట్లాంటి సందర్భంలో ఈ జీటీఏ సంస్థలు ముందుకు వచ్చి పేదవారికి ఎంతో కొంత ఆర్థిక సాయాన్ని అందించడం అనేది చాలా గొప్ప విషయము. ఇది ఒకటనే కాదు, రకరకాల సేవలు స్కూల్స్ మీద, విద్యార్థుల మీద, స్పోర్ట్స్ మీద రకరకాలగా జీటీఏ సేవలు అందిస్తుంది. ఇది నిజంగా అందరం కూడా తెలంగాణ ఆడబిడ్డగా నేను గర్విస్తున్నా. మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా మొత్తం గ్లోబల్ వైడ్గా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బతుకమ్మని మన గ్లోబల్ వైడ్గా జరుపుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నా కదా ఎన్ఆర్ఐలు బతుకమ్మ పండుగను అయితే విదేశాల్లో కూడా జరుపుకుంటున్నారు. దాన్ని మరి జీటీఏ వాళ్ళు ఇంకాస్త గ్లోబల్ వైడ్ చేయడానికి కృషి చేస్తున్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఆ సాంస్కృతిక పరంగా కూడా వీళ్ళు సపోర్ట్ చేయడం. నిజంగా ఇదివరకు మన తెలంగాణ అంటే మన పండుగలు, సంస్కృతి, సాంప్రదాయాలకి పుట్టినిల్లు తెలంగాణ. అట్లాంటి పండుగలని ఇప్పుడు దేశవ్యాప్తం చేసి, ఒక బతుకమ్మ లాంటి పండుగలని విశ్వవ్యాప్తం చేసిన ఘనత ఈ జీటీఏ వాళ్ళకే దక్కుతుంది. ఇప్పుడు తెలంగాణను మించి సెలబ్రేషన్స్ అన్నీ మనం విదేశాల్లో చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మన సంస్కృతిని, సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసినందుకు నిజంగా అన్నదమ్ములందరికీ, అక్క చెల్లెళ్ళందరికీ, జీటీఏ సభ్యులందరికీ పేరున నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.